సోనో విజన్ లో సమ్మర్ ఏసీ మేళ 0% EMI క్యాష్ బ్యాక్ ఆఫర్స్ తో ఈ వేసవిని చల్లగా మారుస్తుంది. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఇప్పుడు నేను చూపించబోయే ఈ యాక్ట్రెస్ అయితే దాదాపు 500 పైగా సినిమాలు తీశారు. కానీ ఇప్పటికీ ఆమె పరిస్థితి ఏంటి అంటే ఇలాంటి ఒక అనాథాశ్రమంలో ఒక చిన్న గదిలో ఉంటున్నారు. పావలా శ్యామల గారు. ఆమె లేని సినిమా లేదు. నడవలేని పరిస్థితులలో, అసలు మాట్లాడలేని పరిస్థితులలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అమ్మా బాగున్నారా? హాస్పిటల్కి వెళ్తే హార్ట్లో హోల్స్ ఉన్నాయి, 3 అయిపోయింది నా జీవితం. ఇంకేళ్ళలో బ్రతుకుని నాకు పొట్టనంది భయం లేదు. ఆ అమ్మాయిని చూసేవాళ్ళు కాదమ్మా, వచ్చిన దాన్ని జాగ్రత్త పరుచుకోలేకపోయారా, లేకపోతే వేరే వాళ్ళు మిమ్మల్ని ఏమార్చారు? అసలుకి ఇవన్నీ అంత ఎందుకు లేదు. కాలం కూడా తీయచ్చు, డబ్బులు ఇవ్వబ్బా. జైల్లో ఉంటే నయం. మా అమ్మ ఏడవద్దమ్మా, మీరు ఏడిస్తే అక్క కూడా ఏడుస్తుంది. లేదండి, కళాకారులు ఎప్పుడు కన్నీరే కాల్చారు. మేము విషయం కూడా తెచ్చుకొని తాగలేవు. ఎప్పుడు సీరియస్ అవుతుందో నా ప్రాణం పోతే ఆ పిల్లని అమ్మ అని వచ్చి ఏడవడానికి పిల్లలు అడవలేదండి. నేను మ్యాక్సిమం ఆ అమ్మాయికి ఫిజియోథెరపీ చేయించి కాల్ ఆపరేషన్ చేయించి ఆ రాట్లు తీపిచ్చే ఆ ప్రయత్నం నేను చేస్తాను. నా సైడ్ నుంచి నేను చేపిస్తాను, ఓకేనా? పవన్ కళ్యాణ్ గారికి తెలిస్తే మాత్రం సీఎం గారికి ఎవరైనా పరిచయం చేస్తే ఏదైనా కొంచెం పెద్ద అమౌంట్ అందితే మాకు కొంచెం ధైర్యం వస్తుంది. మీరు ఇబ్బంది పడొద్దు, అమ్మాయికి నయం అవుతుంది, మీరు కూడా హ్యాపీగా ఉంటారు. సుమన్ టీవీ నుంచి నేను మీకు కొంత ఇస్తున్నాను, పట్టుకోండి అమ్మా. సాయం చేశారు, ఏం కాదమ్మా, ఇది లేదు. మీరు హ్యాపీగా ఉండండి చాలు. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఇప్పుడు నేను చూపించబోయే ఈ యాక్ట్రెస్ అయితే దాదాపు 500 పైగా సినిమాలు తీశారు. కానీ ఇప్పటికీ ఆమె పరిస్థితి ఏంటి అంటే ఇలాంటి ఒక అనాథాశ్రమంలో ఒక చిన్న గదిలో ఉంటున్నారు. సార్ చూస్తే మీకు అర్థమవుతుంది, ఇది ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ అనమాట. ఒక అనాథాశ్రమంలో ఒక చిన్న గదిలో ఆమె కూతురు ఇద్దరు జీవిస్తున్నారు అనమాట. పావలా శ్యామల గారు. ఆమె లేని సినిమా లేదు. ఒకానొక టైంలో కొన్ని వందల సినిమాలు తీశారు అమ్మ. అండ్ ఆమె చెప్పే డైలాగ్ డెలివరీ నిజంగా ఎంత బాగుంటుంది అంటే స్క్రీన్ మీద ఆమెను చూసినంతసేపు కూడా ఆడియన్స్ ఎంతగానో ఎంజాయ్ చేస్తారు. బట్ ఇప్పుడు పూర్తిగా తను నడవలేని పరిస్థితులలో, అసలు మాట్లాడలేని పరిస్థితులలో చాలా ఇబ్బంది పడుతూ, ఎందుకంటే గడవడానికి కూడా ఇబ్బంది పడుతూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. రీసెంట్గా మన సాయి ధరమ్ తేజ్ గారు కూడా 1 లక్ష రూపాయలు ఆమెకి హెల్ప్ చేశారు. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు కూడా హెల్ప్ చేశారు, చిరంజీవి గారు కూడా కొంచెం హెల్ప్ చేశారు. అయినప్పటికీ ఇద్దరు బెడ్లో ఉండటం వల్ల మెడిసిన్కి కావచ్చు, ఫుడ్కి కావచ్చు, అండ్ టెస్టులకు కావచ్చు, హాస్పిటల్స్కి కావచ్చు ఎంతో ఖర్చు ఉంటుంది. ఒక పక్కనేమో ఆమె ఫస్ట్ నుంచి సినిమాలు చేస్తూ లీడ్ చేసుకుంటూ వచ్చారు తన కుటుంబాన్ని. వాళ్ళ పాప మీ అందరికీ తెలిసే ఉంటుంది, పావలా శ్యామల గారికి ఒకే ఒక అమ్మాయి. ఆమె పరిస్థితి ఏంటి అంటే మంచంలో నుంచి నడవలేని పరిస్థితిలో ఉన్నారు. ఆ అక్క కూడా చాలా బాధగా ఉంది. అండ్ నేను రావటం వీళ్ళిద్దరిని చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 5 నిమిషాలు ఏం మాటలు రాలేదు నాకు నోట్లో నుంచి కూడా. ఏం మాట్లాడాలని కూడా అర్థం కాలేదు. మనందరం అనుకుంటాము, చూసాము, చాలామంది హెల్ప్ చేశారు కదా, బాగుంది అనుకున్నాము. కానీ క్లియర్గా నేను వీళ్ళకి టైంకి ఫుడ్ పెట్టే ఈ అనాథాశ్రమంకి సంబంధించిన ఆ అమ్మాయితో కూడా మాట్లాడాను నేను. నెలకి 30,000 రూపాయలు కట్టాలంట. ఇక్కడ ఇది ఈ చిన్న షెల్టర్ అంతే. ఒక మంచం వాళ్ళ ఓన్ మంచమే, ఎక్కడికి వెళ్ళినా కానీ పాపం ఇది అలా మూటలు కట్టుకొని ఉన్నారు. ఇక్కడికి 4 నెలల క్రితం వచ్చారు. నెలకు 30,000 రూపాయలు కట్టాలి. నెలకు 30,000 కట్టాలి. ఎలా చేస్తున్నారమ్మా మరి? 30,000 కడుతున్నారా అని నేను అడిగాను తను కూడా.
లేదన్నా ఎవరన్నా వచ్చి హెల్ప్ చేసినప్పుడు, లేకపోతే ఎవరన్నా వాళ్ళకి ఆర్టిస్ట్లో లేకపోతే తెలిసిన వాళ్ళు హెల్ప్ చేసినప్పుడు 5,000, 10,000, 8,000 అలా వచ్చింది ఇస్తూ ఉంటారు మాకు. ఒక్కసారిగా ఇవ్వలేరు వాళ్ళు కూడా డబ్బులు. ఈ మధ్య సాయిధరం తేజ్ గారు పంపించారు కదా, దాంట్లో కూడా కొంత మాకు రెంట్ కట్టేశారు ముందే. ఎప్పుడు ఫుల్ రెంట్ కట్టలేరన్న, వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ముఖ్యంగా ఇద్దరు బెడ్లోనే ఉంటారు. చిన్నపిల్లలను చూసుకున్నట్టు చూసుకోవాల్సి వస్తుంది. కానీ ఆమె అంత పెద్ద ఆర్టిస్టు, ఆమె మీద ఉన్న ఒక గౌరవం, ఆమె సినిమా స్క్రీన్ మీద మేము ఎలా చూసామో ఇప్పుడు పావలా శ్యామ్ గారిని ఎలా చూస్తుంటే మాకు కూడా బాధగానే ఉంటుంది అని చెప్పారు. ఫస్ట్ ఒకసారి అమ్మతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా బాగున్నారా? అమ్మాయిని ఎవరికప్పుడు చెప్పేది అయిపోయింది నా జీవితం. ఇంకేళ్ళలో బ్రతుకుని ఎవరైనా ఆదరిస్తారేమో. బిడ్డ కాలు పీచి తెలిపి చేయిద్దాం అనుకున్నాను. ఎవరు నా కన్నీళ్ళకి స్పందించలేదు. నా బిడ్డని కాలు లేవలేదు, నిలబడలేదు. ఏమైందమ్మా? పడిపోయింది కింద. 3 లాట్లు వేసారు ఆపరేషన్ చేసి. అప్పటికే 5-6 లక్షలు కావాలన్నారు ఆపరేషన్ అప్పుడు. పాపం చాలా మంది సాయం చేశారు అప్పుడే. ఆపరేషన్ చేయించావా? చేయించి 2 నెలల నుంచి పీజీ తరఫు చేయిస్తే నాకు కాలు వస్తుంది, మాకు 2 నెలలు అన్నారు. చేయించబోయేసరికి నేను పడిపోయాను. మీరు పడిపోయారా? కింద పడిపోయాడు. హాస్పిటల్కి వెళ్తే హార్ట్లో హోల్స్ ఉన్నాయి 3. ఇప్పుడు నడవట్లేదా? అసలు లేచి నిలబడలేదు. బయటికి వెళ్ళాలంటే క్యాబ్ బుక్ చేసుకొని ఇట్లా ఎత్తుకొని కూర్చోబడి. నేను నయం ఇంకా కొంచెం లేస్తాను. అమ్మాయి అసలు లేవలేదు. నాకు ఇలా వచ్చేప్పటికి భయపడిపోయి కొంచెం వాకలు పట్టుకొని నడిచేది, ప్రాక్టీస్ చేస్తుంది. నాకు ఇలా వచ్చేప్పటికి భయపడిపోయి కాళ్ళు అసలు లావటం మానేసినాయి. దానికి భయపడిపోయింది. ఇక అలా ఏడుస్తూనే ఉంటుంది రోజంతా. అమ్మని పోతే తినమంటే ఏమన్నా అమ్మకి తగ్గకపోతే ఇంకా నేను బతికేందుకు నా కాలు వద్దు, చేయించుకొని ఫిజియోథెరపీ వద్దంటుంది. ఫిజియోథెరపీకి వెళ్తున్నావు అక్క? లేదు, మనిషి ఇంటికి పిలిచి చేయించుకోరు. అది ఎక్కడికి వెళ్తుంది? ఎత్తుకొని కూర్చోబెట్టారు. కాలు తీసుకెళ్ళలేరు. ఇంటికి పిలిస్తే 800 రోజుకి ఇవ్వాలి. ఎక్కడ ఈ డబ్బులు నాకు 10,000 మందులకి రాసిస్తుంది. ఇప్పుడు మీ ఎదురుగా మాట్లాడతాను. ఆయనకు ఫోన్ చేశాను. ఇప్పుడు నాకు 4 రోజుల నుంచి నైట్ టైం మీరు కూడా తిరగలేకపోతున్నారు ఇప్పుడు? నేను అసలు లేచి ఒక కుర్చీలో కూర్చుంటా అంతే. అమ్మా అసలు తిరగలేకపోతున్నావు అక్క నువ్వు? అసలు లేచి నిలబడేది కూడా లేదు. ఏ కాదక్క? ఈ కాదా? కుడి కాదు. ఫిజియోథెరపీ చేసితే కొంచెం లేచి నిలబడి కొంచెం వాక్ చేస్తే అప్పుడు మళ్ళీ రాడ్లు తీసేయాలి. ఫిజియోథెరపీ చేయాలంటే నెలకు 20,000 ఆయనకి ఇవ్వాలి. ఇంటికి వచ్చి చెయ్యాలి. మరి రోజు మనం వెళ్ళాలంటే ఇంక అంతకంటే ఎక్కువ అవుతుంది కదా. నేను పోతానని భయం లేదు. ఆ అమ్మాయిని చూసేవాళ్ళు ఎవరు, నన్నే ఎవరు చూడలేదు. కాదమ్మా, ఇప్పుడు మీకు సినిమా ఇండస్ట్రీ నుంచి హెల్ప్ అందింది కదమ్మా. మొన్న సాయిధరం తేజ్ గారు కూడా కొంత చేశారు. షూటింగ్లు చేసినన్ని రోజులు బాగానే మంచి వైభోగం బాగానే బతికారు. బాగానే. ఎన్ని సినిమాలు తీసారమ్మా? 300 దాకా చేశాను. అన్ని హిట్ సినిమాలే కదా. అన్ని హిట్ సినిమాలు. అవును, మీరు లెక్కేసుకుంటే ఏదైనా మనసంతా నువ్వే. వర్షం ప్రభాస్ నువ్వు వస్తానంటే వద్దంటావా? కాదు, 300 పైన సినిమాలు తీశారు. చాలా సినిమాలు. గోలీమార్ సినిమా అందరూ ఫోన్లో బాయ్ ఎవరికి బాయ్ ఆ డైలాగ్ అందరూ చెప్తున్నారు. ఆంధ్ర వాళ్ళలో కూడా జూనియర్ ఎన్టీఆర్ అన్ని సూపర్ డూపర్ హిట్ సినిమాలు తీశారు. అన్ని పెద్ద సినిమా హీరోలే. కాదమ్మా, వచ్చిన దాన్ని జాగ్రత్త పరుచుకోలేకపోయారా? లేకపోతే వేరే వాళ్ళు మిమ్మల్ని ఏమార్చారా అసలుకి? ఇవన్నీ అంత ఎందుకు లేదు. వేరే వాళ్ళు ఇబ్బంది ఏమైనా చేశారమ్మా సంపాదించిందాన్ని? ఇందులో సినిమాలో 80 రోజులు డేట్స్ తీసుకొని 10,000 ఇచ్చారు. చిరంజీవి గారికి చెప్పుకుందాం, ఆయన ఇప్పిస్తారు అన్నారు అందరు. అన్ని సినిమాలు చేశారు, ఎవరు డబ్బులు. ఆర్టిస్టులకు అంతే కదా, అవకాశం వచ్చి డబ్బులు వస్తుంటేనే. లాస్ట్ సినిమా మట్టు వదల కేరవాణి గారు అబ్బాయి హీరోగా చేశారు. అవును, ఆ సినిమా లాస్ట్ సినిమా. అప్పటికే నేను ఇంట్లో బాగా నడవలేక, మోకాళ్ళు నొప్పులు, నడవలేక పెయిన్ కిల్లర్స్ వేసుకున్నాను. అందువల్ల అట్లా ఓల్స్ పడ్డాయి.
వాళ్ళు మాత్రం ఎక్కువ డబ్బులు ఇచ్చి 4 రోజులు పెట్టుకున్నారు. అదే లాస్ట్ సినిమా. గోలిమాల పూరి జగన్నాథరావు గారు ఒక్క డైలాగ్ కూడా 50,000 పంపించారు అభిమానంగా. క్యారెక్టర్ సరిగా కానీ డబ్బులు ఎవరిని నేను అడగలేదు అంత ముందు. యాక్ట్ చేసే అవకాశం వస్తే రెమ్యునరేషన్ వస్తుంది, మన ఫ్యామిలీ మనకు నడుస్తుంది. సాయం చేయమని ఎవరినప్పుడు అడగలేదు. పాపకి టీబీ వచ్చి 1 year బాధపడిందండి. ఇప్పుడు రాజా రవీంద్ర గారు ఒక సినిమా షూటింగ్లో దిల్రాజు గారితో చెప్పారట, ఇట్లా అమ్మాయికి బాగలేదు, పాపను వదిలేసి నేను షూటింగ్కి వెళ్ళలేక టీబీతో బాధపడుతుంది, బాగలేదు. అప్పుడు ఆయన అన్నారట, దిల్రాజు గారు నాకు ఫోన్ చేసి మాట్లాడారు షూటింగ్లో, రాజమండ్రిలో శతమానం భవతి షూటింగ్ ఏదో. అమ్మ మీరేం బాధపడకండి, నేను నెలకు 15,000 పంపిస్తాను అని చెప్పన్నారు. చిరంజీవి గారికి కూడా ఎవరో చెప్తే విని వాళ్ళ అమ్మాయి చేత 2 లక్షలు పంపించారు. అమ్మాయికి టీబీ వచ్చినప్పుడు ఏదో అభిమానం ఉన్న వాళ్ళు ఇంటి కట్టకపోతే కొన్ని రోజులు బయట మేము నడిచి గడిపెట్టుకోలేదు. ఆవిడ తాళం వేసి వెళ్ళిపోతుంది. పొద్దున 7ంటికి పాలు తీసుకుని వచ్చినప్పుడు తాళం తాళం కూడా తీయచ్చు, డబ్బులు ఇవ్వకపోతే. సారీ జైల్లో ఉంటే నయం, డైపర్లు కొనుక్కోవాలి, బాత్రూమ్కి వెళ్ళలేను. ఇప్పుడు మీకు నడుస్తుందమ్మా? లేదండి అసలు ఏం లేవు అసలు డబ్బులు. అక్కడ ఇక్కడ అభిమానులు ఉన్నారు పాపం, నాళ్ళే బతికించిన వాళ్ళేగా ఇట్లా డబ్బుగా. మా అమ్మ ఏడవద్దమ్మా, మీరు ఏడిస్తే అక్క కూడా ఏడుస్తుంది. ఏడవద్దు ఇంకా. ట్రీట్మెంట్ చేసి బతికిస్తే నాకు తోడు ఉంటుంది కదండి, ఎవరు ట్రీట్మెంట్ చేయించారు. అమ్మని బతికిస్తే చాలు. ఏడవకూడదు, బాధపడకూడదు. మీరు ఎంతో మందిని నవ్వించారు. లేదండి, కళాకారులు ఎప్పుడు కన్నీటి కాల్చారు. అందులో ఆడవాళ్ళకి అందం ఉండాలి. నేను అందగెత్తాను కాదు, 4 అడుగులు ఉంటాను, నల్లగా ఉంటాను. నాటక రంగంలో నాకు 2,000 సార్లు పావలా శ్యామలు అంటే ఆ పావలా నాటిక ఆంధ్రదేశం అంతా 300 సార్లు ఉత్తమ నటిగా వచ్చా. అందుకని ఆ పావలా నిక్ నేమ్ ఇంకో శ్యామల అని కాకినాడ శ్యామల అంటారు. అవును అవును అవును. అప్పుడు వరల్డ్ క్లాస్ శ్యామల అంటే ఆవిడ అనుకుంటారు, కానీ పావలా నాటికలో వేసిన ఆవిడని నిక్ నేమ్ చుట్టువేలు వాళ్ళ. సినిమా పెద్ద ప్రపంచం, సినిమా అందరు చూస్తారు. నాటక రంగం చిన్నది, నాటకాలు వేసేవాళ్ళు చూసేవాళ్ళు తక్కువ కదా. ఇప్పుడు అసలు నాటకాలు పేరెత్తే వాళ్ళు కూడా లేదు. కానీ ఇప్పుడు మీ వయసు ఎంత? ఎంత ఉంటే ఏంటండి, ఇట్లా అయిపోయింది. అసలు ఎందుకు వచ్చింది మీకు ఇది షేకింగ్? ఆఫర్స్ ఏం లేకపోవటం, ఈ అమ్మాయిని వదిలేసి వెళ్ళలేకపోవటం, అవుట్డోర్ షూటింగ్, నరాల బలహీనత వచ్చింది. పని లేదు, యాక్టింగ్ చేయట్లేదు, ఇట్లానే మంచంలో ఉండాలి. వచ్చినాయి ఎవరైనా ఇచ్చినా కానీ అది నెల ఖర్చులకు సరిపోతూనే ఉంటది. మనం చేయలేము. 3 నెలలు అయిపోతే అయిపోయింది కదా. అదే 15,000 మెడిసిన్స్ అమ్మకు ఒక్కదానికే నేను వాడడం మానేసి. అమ్మాయికి మందులు పడతాను. మరే విషం పట్టుకురాలా అంటే వీడు తెస్తాడా, వాడు ఇస్తాడా? మేము విషం కూడా తెచ్చుకొని తాగలేము. ఫోన్ పే లేదా మీది? అకౌంట్ నెంబర్ ఉందా? అకౌంట్ నెంబర్ ఉందిలేండి. ఎవరో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను, చాలా బాధల్లో ఉన్నారు. ఎందుకంటే మనం ఇండస్ట్రీలో ఇన్ని సినిమాలు అలరించిన పావలా శ్యామల గారు చాలా ఇబ్బంది పడుతున్నారు. కింద అకౌంట్ నెంబర్ కూడా నేను డిస్ప్లే చేస్తాను. ప్రతి ఒక్కళ్ళు మనకు తోచినంత ఆమెకు హెల్ప్ చేసి ఆమె కుటుంబాన్ని నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఇంకా నమ్మకం పోయింది. పెన్షన్ రాదా మీకు మా నుంచి? 6,000 అకౌంట్లో వేస్తారండి. 20 లక్షలు ఇచ్చారు. 2 నెలలు గడిచిపోయింది. సాయి గారు సందర్భంలో నేను అందరికీ పాదాభివందనం, అందరికీ సాయం చేసిన వాళ్ళు ప్రాణభిక్ష పెట్టారు. కాదని అన్ను ఈ డబ్బుల మూలన, మందులు వాటి మూలన సంపాదించుకోవడం చాటలేదు. సినిమాలో నేనేం సంపాదించలేదండి, బతికే వేషాలే కానీ బాగుపడే వేషాలు ఎవరు ఇవ్వలేదు. ఎందుకంటే నేను నల్లగా ఉంటాను, 4 అడుగులు ఉంటాను. నేను ఎవరైనా ఆడవాళ్ళు ఆర్టిస్టులు అందంగానే ఉండాలి, అందగానం ఉండాలి, ఆర్థికంగా బాగుండాలి. ఇవన్నీ ఉన్నవాళ్ళు పైకి వస్తారు. ఏమీ లేని దాన్ని ఆత్మాభిమానం తప్ప ఏం లేదు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను, అది కూడా చెప్పుకోవటం తప్ప అయింది కొంతమందికి.
50 సంవత్సరాలు కష్టపడి నా బిడ్డని చంపలేక ఇప్పుడు నాకు భయం ఏంటి ఇప్పుడు ఆయన ఎందుకు నేను ఎవరు వచ్చి సుమన్ టీవీ వాళ్ళు వచ్చి 10,000 ఇష్టం ఈ నెల గడుస్తుంది. తెల్లవారు నేను బతుకుతానా అని భయంతో ఉన్నాను. నేను ఇంకా ఎక్కువ రోజులు బతుకుతానా బతకను. ఇప్పుడు అందుకని నేను ముందే ఇద్దరం చచ్చిపోతామంటే భయం వేస్తుందమ్మా నాకు. ఇప్పుడు అవార్డులు మిగిలాయి. అది ఏముంది లేని అన్నీ ఎత్తుకుపోయినారు. ఒక హోమ్లో ఒక కబాట్ వచ్చినారు, బట్టలు కాజేశారు, టీవీ కాజేశారు. ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ గురించి చెప్పాలంటే మేము పడ్డ బాధలు. ఒక హోమ్లో చేస్తే వాళ్ళు టీవీ లాక్కొని ఇప్పుడు ఇండస్ట్రీ చేసుకోకు అనేసి ఉంచేసుకున్నారు. డబ్బులు కట్టలేదని టీవీ ఎంతో ఇష్టపడి కొనుక్కుంది, ఎంతో చప్పటి. ఇలాగ ఎన్నో అవమానాలు. నీ బాధ అర్థమవుతుందిలమ్మా. కనీసం సహాయం ఎలా ఉన్నావు అని అడిగావు. ఎలా ఉన్నారు సమలగాళ్ళు కూడా వాళ్ళు మా వాళ్ళు. ఏమి లేదండి, రహస్యం ఏం లేదు. మీ ముందు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను, తీయరు ఫోన్. ఏమైందంటే ఆపరేషన్ చేయించుకోమన్నారండి. 2 లక్షలు మేము ఇస్తాం, ఆపరేషన్ చేయించుకోండి. మేము చెప్పిన హాస్పిటల్లో జాయిన్ అయ్యి చేయించుకుంటే మేము 2 లక్షలు, మీరు ఒకవేళ చచ్చిపోయారనుకోండి మీ అమ్మాయికి ఇస్తాం అన్నారు. డాక్టర్ గారు చెప్పారు నాకు, అమ్మ మీరు ఆపరేషన్ చేస్తానికి మీ ఏది గుండె ఆపరేషన్ హోల్స్ ఉన్నాయి కదా, అదే ఈ పార్కిన్సన్స్ ఉంటే చెయ్యకూడదట. ఈ వణుకులు ఉన్నాయి. తలకి ఒక షూటింగ్లో కొట్టారు కథతో. జూనియర్ ఆర్టిస్ట్ 100 రూపాయలు ఇచ్చి కర్రబెట్టి కొట్టమని నిజమైన లాడ్ ఇచ్చారు, కొట్టారు. బ్రెయిన్లో లోపం ఉందమ్మా మీకు, ఆ నరం పెద్ద నరం. దానివల్ల ఇది వచ్చిందా? వాళ్ళ మీద కేసే కదా. 3 హోల్స్ ఉన్నాయి గుండెలో. ఇప్పుడు 4 రోజుల నుంచి నేను పడుకుంటే ఆక్సిజన్ పెట్టుకుంటున్నా. ఊపిరి అందట్లుగా లేచి కూర్చుంటా. అమ్మ ఏం కావాలమ్మా, మంచినీళ్ళు తాగుతావా, వజ్రీవనా అని భయపడుతున్నా. అమ్మకి ఏమైపోతుంది. అట్లా మెలకు వచ్చిందంటే నిద్ర పట్ల ఊపిరి ఆటలా. ఏమో ఎప్పుడు సీరియస్ అవుతుందో, నా ప్రాణం పోతే ఆ పిల్లని అమ్మ అని వచ్చి ఏడవడానికి కూడా లేదండి. లేచి కూర్చోలేదు, అమ్మ అని అడవలేదు, ఏదైనా తెచ్చుకొని తాగలేదు. విషయం తాగి చచ్చిపోవటం కూడా జాతకాలు. నాకు ఇంకేందుకు చెప్పండి. మీరు 10,000 5,000 ఇస్తే ఈ నెల బతుకుతా, వచ్చే నెల ఎవరు ఇస్తాడు? ఏం సహాయం కోరుకుంటున్నారు శ్యామల గారు చెప్పండి. ఆ అమ్మాయికి ఆపరేషన్, అమ్మాయికి ఆపరేషన్ ముందే ఎక్స్రే తీసి ఫిజియోథెరపీ 2-3 నెలలు చేస్తే నడుస్తుంది. నడిచి ఏం పని చేసుకుంటుంది టీబీ వచ్చిన పేషెంట్. అది చేపిస్తే తను నడుస్తుందా? నడుస్తుందని చెప్తున్నారు. ఇందాక కూడా నిన్న రాత్రి కూడా ఫోన్ చేశా. నాకు నేను అనుకున్నాను డబ్బు ఉంటే బ్యూటీ పార్లర్ పెట్టి ఆ అమ్మాయి కూర్చొని చేయిస్తూ బ్యూటీషియన్ తను కోర్స్ నేర్చుకున్నాను. నేను ట్రై చేస్తానమ్మా. ఈ అమ్మాయికి కాల్ ఆపరేషన్ ఒకసారి ఫిజియోథెరపీ చేయించి నేను ఫిజియోథెరపీలు ఉన్నారు మన ఛానల్లో కూడా. సచిన్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, మంచి వాళ్ళే ఉన్నారు కొంతమంది. నేను మాక్సిమం ఆ అమ్మాయికి ఫిజియోథెరపీ చేయించి కాల్ ఆపరేషన్ చేయించి ఆ రాడ్లు తీపిచ్చే ఆ ప్రయత్నం నేను చేస్తాను. నా సైడ్ నుంచి నేను చేపిస్తాను. ఓకేనా? మీరు చేయించుకుంటారమ్మా, నేను చేపిస్తాను. మీ అమ్మకి గుండె ఆపరేషన్ చేయకూడదమ్మా ఈ వయసులో. నువ్వు కాల్ ఆపరేషన్ చేయించుకొని నిలబడి మీ అమ్మకు నువ్వు సపోర్ట్ గా నిలబడాలమ్మా. మా అమ్మ కోసం నేను చేయించుకోనంటే ఎట్లా? నువ్వు అమ్మ బతుకుతుంది, ముందు నువ్వు బతకడం కూడా చూసుకో. నీకు ఫిజియోథెరపీ చేపిస్తాను, ఫిజియోథెరపీ చేపించి నీ కాళ్ళకి ఆపరేషన్ చేపించి రాడ్లు తీపిద్దాం. అమ్మకి ఏం కాదు, అమ్మకి ఏం కాదు, అమ్మకి ఏం కాదు. అమ్మ హ్యాపీగా ఉంటుంది. చెప్పాను చేయించుకుంటాను. నువ్వు ఫస్ట్ నువ్వు హెల్తీగా స్ట్రాంగ్ గా నిలబడి అమ్మ కోసం నువ్వు ఉండాలి. పవన్ కళ్యాణ్ గారికి తెలిస్తే మాత్రం సీఎం గారికి ఎవరైనా పరిచయం చేస్తే ఏదైనా కొంచెం పెద్ద అమౌంట్ అందితే మాకు కొంచెం ధైర్యం వస్తుంది. పవన్ కళ్యాణ్ గారిని ఎట్లా కలుస్తాం, ఎవరు చెప్తారు? లేదమ్మా, మనం ఏదో ఒక హాస్పిటల్లో మాట్లాడి దీనికి సొల్యూషన్ వెతుకుదాం.
మీరు ఇబ్బంది పడొద్దు, అమ్మాయికి నయం అవుతుంది, మీరు కూడా హ్యాపీగా ఉంటారు. శ్యామల గారు దేవుడు చచ్చిపోయాడు ఇక్కడ, లేకపోతే ఇంతంత ఘోరాలు చదువు. మీరు వచ్చి ఒక 5,000 10,000 ఇస్తారని ఆశపడలేదు. ప్రేమతో వచ్చాను నేను ఇక్కడికి. మేము ఎట్లాంటి పరిస్థితిలో ఉంటే అనాథల్లాగా చచ్చిపోతున్నాం, ఆత్మహత్య చేసుకుంటాం తప్ప మాకు ఎక్కడికి వెళ్ళరు, ఏం లేదమ్మా, హ్యాపీగా ఉంటారు. హాస్పిటల్లో మాట్లాడి దానికి నేను చేసే బాధ్యత నాది. అమ్మాయికి ఇంటికి వచ్చారని ఫిజియోథెరపీ చేసి పెడితే ఫిజియోథెరపీ నేను మాట్లాడతాను. ఫిజియోథెరపీ చేయించి ఆపరేషన్ చేసి రాడ్లు తిప్పిద్దాం, ఓకేనా? ఇప్పటి వరకు చాలా మందికి హెల్ప్ చేశారు మీరు నా సైడ్ నుంచి. నేను చూపించిన ప్రతి టెక్నీషియన్స్కి, ఆర్టిస్ట్కి, ప్రతి ఒక్కరికి కూడా. అంటే పావలా శ్యామల గారు ఎన్నో సినిమాలు తీశారు అండ్ ఎప్పుడు కూడా ఆమె ఆర్థికంగా నాది ఈ పరిస్థితి అని కూడా అడగలేదు పాపం. ఆమెకు ఆర్థికంగా వచ్చి హెల్ప్ చేశారు ఆమె పరిస్థితి తెలుసుకొని. ఆమె ఎప్పుడు ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు పాపం, డబ్బు కూడా. ఆరోగ్యంగా మేము ఉంటే చాలు అంటున్నారు. ఇది చూసే ఏ డాక్టర్స్ అయినా, ఏ హాస్పిటల్స్ అయినా, అండ్ నాకు తెలిసిన హాస్పిటల్స్ కూడా నేను రిఫర్ చేస్తాను. దయచేసి వాళ్ళు అడుగుతుంది ఒకే ఒకటి, మా ఆరోగ్యాన్ని మమ్మల్ని నిలబెడితే చాలు, మా కాళ్ళ మీద నేను నిలబడతామని చెప్తున్నారు. అండ్ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను, కింద అకౌంట్ నెంబర్ కూడా డిస్ప్లే చేస్తాను, మనకు తోచినంత ఇచ్చి హెల్ప్ చేయండి నా సైడ్ నుంచి. నేను కూడా అమ్మ మీరు ఇబ్బంది పడొద్దు, రోషన్ వచ్చాడంటే దానికి సొల్యూషన్ దొరికినట్టే. మీకోసం నిలబడతానమ్మా శ్యామలమ్మ. అమ్మా ఇదిగో మన సుమన్ టీవీ నుంచి నేను మీకు కొంత ఇస్తున్నాను, పట్టుకోండి అమ్మా. ఏం కాదమ్మా, మీరు హ్యాపీగా ఉండండి చాలు. థ్యాంక్ యూ.